వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం రాష్ట్రంలో రెండో ఉప ఎన్నిక జరగబోతుంది. రెండో ఉప ఎన్నిక రాబోతా ఉన్నది. ఒక ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఒక ఉప ఎన్నిక ఆల్రెడీ రాబోతుంది. అది ఖరారైంది. రెండో ఉప ఎన్నిక కూడా ఇటీవల గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆ రాజీనామాను కూడా ఆ పార్టీ నాయకత్వం 2 రోజుల క్రితమే దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. అయితే ఈ పార్టీ నాయకత్వం ఎప్పుడైతే బీజేపీ రాజా సింగ్ రాజీనామాను ఆమోదించడంతో పాటు స్పీకర్ కూడా లేఖ రాసే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. స్పీకర్ కనుక లేఖ రాస్తే ఇతను మా పార్టీ సభ్యుడు కాదు, ఇతను రాజీనామా చేశారు అని శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయండి అని గనక బీజేపీ నాయకత్వం స్పీకర్కు లేఖ రాస్తే ఖచ్చితంగా గోషామాల్లో కూడా ఉప ఎన్నిక రాబోతుంది. ఉప ఎన్నిక వస్తుందనేది మనం చెప్పొచ్చు. రాజా సింగ్ భవితవ్యం ఏంటి? రాజా సింగ్ ఎటు వెళ్ళనున్నారు? రాజా సింగ్ ఏ పార్టీలో చేరబోతున్నారనేది పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. బీఆర్ఎస్లో చేరబోతున్నారు రాజా సింగ్ అంటూ నిన్న మొన్నటి వరకు వార్తలు వస్తే ఆయన తాజాగా దాన్ని ఖండించారు. నేను తన భవిష్యత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, బీఆర్ఎస్లో చేరబోవడం లేదు అంటూ రాజా సింగ్ అయితే క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చిన వీడియో కూడా బయటికి రిలీజ్ చేశారు. అయితే మొదటి నుంచి కట్టర్ హిందూగా ఉన్నటువంటి రాజా సింగ్ వరుసగా గోషామాల్లో 3 సార్లు గెలుస్తూ వచ్చారు. మనం ఆ డాటా కనుక చూస్తే 2014, 2018, 2023 ఈ 3 సార్లు గోషామహల్ ఎమ్మెల్యేగా రాజా సింగ్ రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు. అయితే గోషామహల్ నియోజకవర్గంలో దాదాపు 43% మంది 43.3% మంది ముస్లింలు ఉంటారు. ఇకపోతే 46% మంది హిందువులు. ఈ హిందువుల్లో కూడా ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సెటిలర్స్ మార్వాడీలు ఎక్కువ మంది గోషామహల్ నియోజకవర్గంలో ఉంటారు. వాళ్ళ ఓట్లతోనే, వాళ్ళ అభిమానంతోనే రాజా సింగ్ గెలుస్తూ వస్తున్నారు. కాబట్టి రాజా సింగ్ కట్టర్ హిందూ. ఇక్కడ ఎంఐఎం కొంత దాదాపు హైదరాబాదు పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఎంఐఎం పాగా వేస్తే ఒక గోషామాలో మాత్రమే రాజా సింగ్ గత 3 దఫాలుగా విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ మొన్న 2023 ఎన్నికల్లో కనుక చూస్తే మొత్తం 66,000 ఓట్లు వచ్చినాయి రాజా సింగ్కు. 66,000 ఓట్లు వస్తే ఇతను సమీప అభ్యర్థి ఎవరు అంటే బీజేపీ రాజా సింగ్కు 66,000 ఓట్లు వస్తే సమీప అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి ఎవరు గెలిచారంటే నందకిషోర్ వ్యాస్కు 46,000 ఓట్లు. బీఆర్ఎస్ సెకండ్ స్థానం. నందకిషోర్ వ్యాస్ అనే అభ్యర్థికి, బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థికి 46,000 ఓట్లు వచ్చినాయి. ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి 3వ ప్లేస్లో నిలవడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి ముగిలి సునీత, అదే మన సునీతారావు అని చెప్పినాం కదా ఇంతకుముందుకు. బీజేపీ తర్వాత బీఆర్ఎస్కు గోషామాల్లో ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది. సెకండ్ ప్లేస్లో నందకిషోర్ వ్యాస్ నిలిచారు. కాబట్టి రాజా సింగ్ బీఆర్ఎస్లోకి పోతారని అంతా ఊహించారు. బీఆర్ఎస్లోకి పోతే బీఆర్ఎస్ కూడా ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో అంతా అనుకున్నారు. కానీ తాను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం లేదంటూ రాజా సింగ్ క్లారిటీ ఇచ్చారు. మరి ఏ పార్టీకి పోతారు? ఉప ఎన్నిక కనుక ఖరారైతే, గోషామాల్లో ఉప ఎన్నిక ఖరారైతే రాజా సింగ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మళ్ళీ విజయం సాధిస్తారా? లేదంటే కాంగ్రెస్కి అయితే ఎట్లాగో వెళ్ళే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కొంత ముస్లింలకు కొంత సానుభూతి గల పార్టీగా వ్యవహరిస్తుంది. అటు ఎంఐఎంతో కూడా పొత్తులో ఉందని అనుకోవచ్చు మనం. ఈ 2 పార్టీలు కలిసే ప్రభుత్వాన్ని రన్ చేస్తూ ఉన్నాయి. వీళ్ళిద్దరు మద్దతు గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇకపై నుంచి కూడా ఉంటుంది. కాబట్టి ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ, ఎంఐఎంతో కలిసి నడుస్తున్నటువంటి పార్టీలో రాజా సింగ్ చేరడం కష్టం. చేరరు. అతని భావజాలానికి, అతని వ్యక్తిత్వానికి ఆ పార్టీ సరిపోదు అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకే పార్టీ ఉంది? బీజేపీ రాజీనామా చేసిండు. నెక్స్ట్ బీఆర్ఎస్ పోవట్లేదని చెప్పిండు. కాంగ్రెస్ పోయే పరిస్థితి లేదు. ఇంకేమన్నా? బీఎస్పీ కష్టమే. ఏఐఎంఐఎం డబుల్ కష్టం. ఇంకే పార్టీలు ఉన్నాయి? మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు, కొంత ప్రభావం చూపగలిగే పార్టీలు అయితే ఏ పార్టీలో చేరే పరిస్థితి రాజా సింగ్ లేరు. కానీ కొన్ని విశ్లేషణలు కనుక మనం గమనిస్తే
రాజా సింగ్ శివసేన పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు శివసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి అంటే, శివసేన హిందుత్వం కోసం హిందువుల కోసం హిందూ భావజాలం పునాదులపై ఆధారపడి నడుస్తున్న పార్టీగా మనం శివసేన చెప్పుకోవచ్చు. శివసేన కూడా 2022లో 2గా విడిపోయింది శివసేన. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే. ఓకే. అయితే ఈ అధికారికంగా ఎన్నికల కమిషన్ నుంచని శివసేన పార్టీ పేరు కావచ్చు, శివసేన పార్టీకి ఉన్న బాణం గుర్తు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఏక్నాథ్ షిండే నేతృత్వంలో నడుస్తున్న శివసేన పార్టీకే ఎన్నికల కమిషన్ పార్టీ పేరును, ఆ పార్టీ గుర్తును ఖరారు చేస్తూ నిర్ణయం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఎన్నికల కమిషన్ ప్రకటించినట్టుగానే శివసేన ఏదైతే ఉందో, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ముంబైలో, మహారాష్ట్రలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని రన్ చేస్తూ ఉన్నది. ప్రస్తుతం మొన్నటి వరకు ఏక్నాథ్ షిండేనే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా జరిగిన 2024లో జరిగిన ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే బీజేపీతో కలిసి శివసేన ఉంది. శివసేన కూడా ఇప్పుడు ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన, ఎంవీఏ మహా వికాస్ అఘాడి, ఎంవీఏ నేతృత్వంలో కాంగ్రెసు, శివసేన, ఎన్సిపి, ఈ 3 పార్టీలు ప్లస్ ఏఐఎంఐఎం కూడా, ఇవంతా కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ కలిసి ఉన్నాయి. కాబట్టి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో నడుస్తున్నటువంటి శివసేనకు వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ రాజా సింగ్ కనుక శివసేనలో చేరాలని నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఏక్నాథ్ షిండే నేతృత్వంలో నడుస్తున్నటువంటి శివసేనలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కట్టర్ హిందూ భావజాలం పునాదులపై ఆధారపడి నడుస్తున్నటువంటి రాజకీయ పార్టీ చెప్పవచ్చు. ఉద్ధవ్ ఠాక్రే కూడా హిందూ పునాదులపై ఉన్నప్పటికీ కూడా ఇది కొంత ఈ ఇండి కూటమిలో భాగస్వామ్యమైన తర్వాత కొంత సమ్మిళిత రాజకీయ భావజాలంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేన పార్టీలో కనుక రాజా సింగ్ను శివసేన పార్టీలో చేర్చుకుంటే శివసేన పార్టీకి కూడా లాభం జరుగుతుంది. ఎందుకు లాభం జరుగుతుందో కూడా ఇక్కడ ఆలోచిద్దాం. ఇప్పుడు రాజా సింగ్కు లాభం జరుగుతుంది, ఎందుకంటే తన భావజాలంకు దగ్గరున్న పార్టీలో చేరినట్లయితుంది. బీజేపీకి కూడా కొంత దగ్గరగా ఉన్నట్లుగా రాజా సింగ్కు మేలు జరిగితే శివసేనకు కూడా మేలు జరుగుతుంది. ఎందుకు మేలు జరుగుతుంది అంటే, ఎంఐఎంతో కొట్లాడే సత్తా ఉన్న నాయకుడిగా టైగర్ రాజా సింగ్కు పేరుంది. మనం ఓల్డ్ సిట్లో చూడొచ్చు, చాలాసార్లు ఎంఐఎం వ్యక్తులతోని నేరుగా ధైర్యంగా ఫైట్ చేయగలిగే వ్యక్తి రాజా సింగ్ అని పేరు ఉంది. అది మన రాష్ట్రానికే పరిమితం కాదు, ముంబైలో కూడా రాజా సింగ్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ హిందూ కార్యకర్తలు కావచ్చు, హిందూ భావజాలం వ్యక్తులు కావచ్చు, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన కొంతమంది నాయకులు కావచ్చు, రాజా సింగ్కు మంచి ఫాలోయింగ్ ఉంది ముంబైలో. మనం ఒక్కసారి కనుక చూస్తే ఇక్కడ చూడొచ్చు, 2024 ఫిబ్రవరిలో ఒక ర్యాలీ జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ముంబైలోని మీరా రోడ్లో ఒక ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీకు లక్షలాది మంది హిందూ కార్యకర్తలు తరలి వచ్చారు. మీరా రోడ్ అంటే మనకు అర్థమైపోతుంది, అది ముస్లిం పేరున్నటువంటి ముస్లిం ప్రభావిత ప్రాంతంగా చెప్పవచ్చు. ఆ ప్రాంతానికి వెళ్ళి, రే చూడండి రాబోయ్, నేను మీ అడ్డాలో హిందూ ర్యాలీ తీస్తున్నాను, ర్యాలీలో మా కార్యకర్తలను చూడండి, నన్ను చూడండి అంటూ రాజా సింగ్ ఎంఐఎం సానుభూతి పార్టీలకు ఒక సవాల్ విసిరాడు. ఆ సవాల్ను అక్కడున్న అయిన స్పీచ్ను హిందూ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాన్ని వాళ్ళు స్వీకరించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది వచ్చారనేది. చూడొచ్చు, ఐ లవ్ రాజా సింగ్. ఇక్కడ చూడొచ్చు, ఇక బీజేపీ ఎమ్మెల్యే, ఆ లోకల్ ఎమ్మెల్యేతో కలిసి రాజా సింగ్ ర్యాలీ తీశారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున మంచి ఫాలోయింగ్ వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఒక ముస్లిం ప్రాంతం మీరా రోడ్లో రాజా సింగ్ ర్యాలీ అంటే ఫస్ట్ పోలీసులు ఒప్పుకోలేదు. పోలీసులు ఏమన్నారంటే, ఇది సెన్సిటివ్ ఏరియా, ఇక్కడ ర్యాలీ తీస్తే రాజా సింగ్ లాంటి వ్యక్తులు, కట్టర్ హిందూ వ్యక్తులు ఇక్కడ స్పీచ్ ఇస్తే, ర్యాలీలో మాట్లాడితే అది గొడవలు జరిగే అవకాశం ఉంటుంది, ఇట్లా అని ముంబై పోలీసులు అనుమతి నిరాకరిస్తే కోర్టుకు వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి
హిందూ వ్యక్తులు కోర్టుకు వెళ్ళి మరి పర్మిషన్ తీసుకున్న పరిస్థితి. ఆ పర్మిషన్ తర్వాత రాజాసింగ్ వెళ్లారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ కార్యక్రమం సక్సెస్ అయింది నిజానికి. అయితే ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి రాజాసింగ్ మాట్లాడిన మాటలు కారణం అని చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ నిజంగా ఇది బీజేపీ సపోర్టెడ్ ర్యాలీ అని చెప్పొచ్చు. బీజేపీ ఎమ్మెల్యేతో పాటు కలిసి నిర్వహించిన ర్యాలీ అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు రాజాసింగ్ గనుక బీజేపీకి ఇక్కడ రాజీనామా చేసింది కాబట్టి శివసేనలో చేరితే శివసేనకు లాభం ఎట్లా ఉంటుందంటే, మనం ఒక్కసారి కనుక చూస్తే ఎంఐఎం పార్టీ మహారాష్ట్రలో కూడా బలంగా ఉంది. బలంగా ఉంది అంటే కొంత పోటీ ఇచ్చే పరిస్థితిలో ఉంది. దాదాపు మొన్నటి 2024 ఎన్నికల్లో 16 స్థానాల్లో పోటీ చేసింది. ఒక్క స్థానంలో గెలిచింది. ఒక్క స్థానం. ఆ ఒక్క స్థానం ఏంటంటే మాలేగావ్ ఎంఐఎం పార్టీ గెలిచింది. మిగిలిన 16 స్థానాల్లో కూడా ఎంఐఎం పార్టీ మంచి ప్రభావం చూపింది. దాదాపు 5 స్థానాల్లో సెకండ్ ప్లేసు. నెక్స్ట్ 5 స్థానాల్లో 3 స్థానాల్లో 3 చోట్ల థర్డ్ ప్లేసు. ఇంకో 5 స్థానాల్లో ఫోర్త్ ప్లేస్. ఇట్లా ఎంఐఎం పార్టీ మహారాష్ట్రలో విస్తరిస్తూ ఉంది, పెరుగుతూ ఉంది. ఏ ఏరియాలో పెరుగుతుందంటే మనం చూడొచ్చు. మాలేగావ్, ఔరంగాబాద్ ఈస్ట్, ఔరంగాబాద్ సెంట్రల్, దాని తర్వాత నాందేడ్ సౌత్, కరంజా, ఇట్లాంటి అన్ని ప్రాంతాలలో దాదాపు 16 స్థానాల్లో ఎంఐఎం విస్తరిస్తూ ఉంది. ఎంఐఎం తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. ఇప్పుడు మహావికాస్ అఘాడీ ఏదైతే పొత్తుందో, ఇండియా కూటమి పొత్తులో భాగంగా కూడా వీళ్ళు నష్టపోయారు. కొన్ని ఓట్లు చీలడం వల్ల నష్టపోయారు తప్పితే నిజంగా ఎంఐఎం ఒంటరిగా పోటీ చేస్తే ఖచ్చితంగా ఈ 16 స్థానాల్లో దాని ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి చోట్ల హిందూ ఓటర్లను ఐక్యం చేయడానికి శివసేన లాంటి పార్టీలకు రాజాసింగ్ లాంటి నాయకుడు అవసరం. రాజాసింగ్ కనుక శివసేన పార్టీలు చేరితే ఖచ్చితంగా ఈ స్థానాల్లో ఏదైతే మహారాష్ట్రలో విస్తరిస్తున్న ఎంఐఎం పార్టీని దాన్ని కౌంటర్ చేయాలన్నా, అట్లా కౌంటర్ చేస్తూ మాట్లాడాలన్నా, హిందూ ఓటర్లను ఐక్యం చేయాలన్నా రాజాసింగ్ లాంటి ప్రభావం చూపగలిగే వ్యక్తులు, నాయకులు ఆ పార్టీకి అవసరం. కాబట్టి ఖచ్చితంగా శివసేన పార్టీ రాజాసింగ్ లాంటి నాయకులను పార్టీలో చేర్చుకోవడానికి, పార్టీలో జాయిన్ చేసుకోవడానికి సిద్ధపడుతుందని చెప్పవచ్చు. సో రాజాసింగ్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల మధ్య చూస్తే శివసేన పార్టీ మాత్రమే రాజాసింగ్కు చేరడానికి అవకాశం ఉండే ఒక పెద్ద పార్టీగా చెప్పవచ్చు. ఇంకా మరీ ముఖ్యంగా చూస్తే మహారాష్ట్రతో మనకు బార్డర్ ఉంది. అటు ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మనకు మహారాష్ట్రతో కొంత బార్డర్ ఉంది. కాబట్టి ఆ బార్డర్ మనకు సరిహద్దు జిల్లాల్లో కూడా హిందూ ఓటర్లు, హిందూ భావజాలం ఉన్న ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు. ఒకవేళ ఫ్యూచర్లో శివసేన ఏదైతే ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేన తెలంగాణలో కూడా పోటీ చేస్తుంది. ఇంకా మిగిలిన ఇక్కడ గోషామాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా పోటీ చేస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అది బీజేపీకి కూడా ఒక రకంగా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకైతే ఇప్పుడు ఇంకొక పార్టీ ఇక్కడ ఉంది అంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కావచ్చు, ఆ పార్టీతో కలిసి వెళ్ళడానికి కావచ్చు, మిగతా ఓట్లు చీల్చడానికి కావచ్చు, శివసేన లాంటి పార్టీలు బీజేపీకి తెలంగాణలో కూడా అవసరం ఉండే అవకాశం ఉంటుందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి రాజాసింగ్ నెక్స్ట్ స్టెప్ శివసేన అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అలా ఏం జరగబోతుంది, దేనికి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు గోషామాల్లో ఉప ఎన్నిక వస్తే మళ్ళీ రాజాసింగ్ తిరిగి తన స్థానాన్ని పదిలంగా ఉంచుకోగలుగుతారా? బీజేపీని కాదని హిందూ ఓటర్లంతా రాజాసింగ్కు ఓట్లేసే పరిస్థితి ఉంటుందా? మిగిలిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, 2వ స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, 3వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో తన ఉనికిని చాటాలని చూస్తున్న ఎంఐఎం పార్టీ కావచ్చు, ఇవన్నీ ఎట్లా ఉప ఎన్నికను ట్యాకిల్ చేస్తాయి అనేది వేచి చూద్దాం. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.